మాకు అనేక రాష్ట్రాలు అనేక మంది మాకు పార్ట్నర్స్ ఉన్నారు. వి రెస్పెక్ట్ దేమ్. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు పెట్టారు, ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా, తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా, మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతా అటు పోయింది కదా. ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కాదా? ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ని తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది యూ షుడ్ నాట్ ప్లే పాలిటిక్స్. డెమోక్రసీలో అందరూ ఒకటే కదా. మీరు మహారాష్ట్ర పోతారు, మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు అక్కడ పెడతారు. యూ షుడ్ ఆల్వేస్ అదర్ ఆల్సో డూ ది సేమ్ థింగ్. ఏమైంది దాంట్లో? వై ఆర్ సో మచ్ జర్కీ అబౌట్ ఇట్? ఒక మంత్రి ఏదో అంటాడు, ఏ జాగిర్ అంటాడు, ఈ జాగిర్ అంటాడు. జాగిరి బీగిరి పెట్టాడు. అసలు ఫస్ట్ చెప్పింది మాట ఏంది బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,00,000 నాగులు పెట్టి ఒక ఫిల్మ్ సిటీని కూలగొడతామని చెప్పారు. అదే వాళ్ళని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రి పదవి చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్ట చేసుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? వై డోంట్ జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యు ఆర్ రియాక్షనరీ. Sir, Surekha's question was they are part of the NDA alliance there. Will that alliance continue in Telangana? The political situation in Andhra, in Telangana, or for that matter any state, the political situations are very different. So as per the political situation in Telangana will go ahead with their political plan. With regard to the alliances and all, because ours is a national party, the national party will decide with whom we have to go with alliance and all, whether to go with alliance or not, అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము కాదు, మా జాతీయ పార్టీ కాబట్టి మేము జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. And to play the devil's advocate, all said and done, Telangana has better indicators than Andhra Pradesh on many fronts. Do we need I'm not saying it is illegal, it's constitutional for any party or any person to come and contest, but మనకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేసేది అవసరం అనుకుంటారు జనసేన పార్టీ. అంటే కాన్స్టిట్యూషన్ అధికారం అందరికీ ఇస్తోంది, కానీ ఇక్కడున్న పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ కన్నా ఇక్కడున్న పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బెటర్ ఉన్నాయి కదా. We don't know who is going to contest. We don't know ఎవరు చెప్పారు కాంటెస్ట్ చేస్తామని. ఎవరు చేస్తారు చేసాం 29 కదా, 28 కదా. 3 సంవత్సరాల ముందు జరిగేవి ఇప్పుడేదో మనం మాట్లాడాలి. అయినా కూడా భారతదేశంలో ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్ అని ఉంటుంది. ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్. ఆ ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్లో పివి నరసింహారావు గారు రామ్టెక్లో పోటీ చేశారు, నాగ్పూర్ మహారాష్ట్రలో. శరద్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ అయినా ఈరోజు పోయి ఆయన బీహార్లో పోటీ చేశారు, అక్కడ పార్టీ లీడర్ అయ్యాడు. జార్జ్ ఫర్నాండిస్ ఎ మ్యాన్ ఫ్రమ్ కర్ణాటక, ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ బీహార్, ఈ బికమ్ ఎ బీహార్ లీడర్. ఇండియా ఈజ్ వన్. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ ద రైట్ టు కాంటెస్ట్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. దాని మీద ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆయన వచ్చి చేస్తే మీకు భయం ఉన్నది, లేకుంటే ఇంకే పార్టీ వేరే పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది, మీకు అటువంటి అనుమానాలు ఉంటే ఆ తర్వాత చేసినప్పుడు చేస్తాం. కానీ చెయ్యొద్దు, ఎందుకు చేయాలి, చేయరాదా? పీపుల్ విల్ డిసైడ్, దేర్ ఓన్ పార్టీ విల్ డిసైడ్. వై షుడ్ వీ కామెంట్ ఆన్ ఇట్?